కమలిని ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ రోల్స్ కు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అలరించింది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. రాజా హీరోగా వచ్చిన ఆనంద్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది గోదావరి, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరి వాడేలే మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత ఇతర భాషల్లో 2 సినిమాలు చేసి 2016లో మలయాళం మూవీ పులి మురుగన్ తర్వాత పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు మొత్తానికే దూరమైంది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దర్శకుడు ఒక సీన్ చేయమంటారు, తీరా అది అవసరం లేదనో లేక బాగా లేదనో మళ్ళీ దానిని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. ఆ విషయం నటీనటులకు చెప్పరు. ఒక మాట కూడా మనతో చెప్పకుండా మన సీన్ లేదా డైలాగులు తీసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. నేను తెలుగులో ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడిన పాత్రల్లో నటించాను. బలమైన స్త్రీ పాత్రలు కూడా చేశాను. అదే టైంలో సున్నితమైన అమ్మాయిగా కూడా కనిపించాను.